गाइस वेलकम टू वीवीके यूट्यूब चैनल మనం పార్ట్ 3 అయితే ఆడుతున్నాం పార్ట్ 2 లో మీరు చూసినట్టయితే నేను కొన్ని ఐటమ్స్ క్రాఫ్ట్ చేసుకొని మన హౌస్ కూడా చేశాను ఇప్పుడు ఒక హౌస్ లోకి వెళ్తున్నాను ఓకే ఇప్పుడు చెక్ చేసాం కానీ ఇప్పుడు మనం మైనింగ్ కి వెళ్ళాలి అన్ని కేవ్స్ చెక్ చేస్తే మనకి ఎక్కడ దొరుకుతుందో తెలియదు అంటే ఎటో కన్ఫ్యూజ్ అవుతుంది ఇప్పుడు వెళ్దాం మన కేవ్ దగ్గరికి ఎక్కడెక్కడ ఉందో చూడాలి అన్ని కేవ్స్ అయితే మనం వెతుకుదాం ఫస్ట్ ఇక్కడైతే ఐరన్ గోళం ఉన్నాడు ఇప్పుడు మనం అన్ని కేవ్స్ వెతికితే ఎక్కడెక్కడ దొరుకుతాయో చూద్దాం ఇక్కడ కోల్ ఉంది కోల్ తీసుకోవాలనుకుంటా ఒకసారి ఆ కేవ్లోకి పోయి చూద్దామా ఓకే ఓకే ఒకసారి కేవ్ మొత్తం చూద్దాం టార్చెస్ పెట్టుకుందాం ఫస్ట్ మనం టార్చెస్ అయితే ఒక అటు సైడ్ ఓకే ఇక్కడ ఇంకో టార్చ్ ఎవరో పెట్టారు గాయ్స్ ఇక్కడ నేను ఎవరు వచ్చారు గాయ్స్ ఇక్కడ ఆల్రెడీ నాకు కూడా తెలీదు కానీ ఈ గేమ్లో మా ఫ్రెండ్స్ కూడా ఒక ఆయన అప్పట్లో వాడేటాడు కానీ ఇప్పుడు ఆడతలేడు ఓకే మనం అయితే కొంచెం ఐరన్ అయితే కలెక్ట్ చేసుకుందాం కొన్ని టార్చెస్ పెట్టుకుందాం మనం ఇక్కడ టార్చెస్ పెట్టుకున్నా ఇప్పుడు చాలా ఐరన్ ఉంది ఇక్కడ మనం ఐరన్ అంతా తీసుకుందాం ఓకే ఐరన్ తీసుకుంటున్నాను నేను ఇప్పుడు మనకి ఒక 30 ఐరన్ అన్న కావాలి దొరుకుతుందో లేదో చూద్దాం ఇక్కడ ఒక్కటే దగ్గర ఐరన్ బ్లాక్స్ రావడం అంటది ఇంపాసిబుల్ కానీ ఎందుకో మాకు తెలియదు కానీ మాకైతే వచ్చినాయి ఓకే ఇప్పుడు మన దగ్గర 11 అయితే ఉన్నాయి ఇక్కడ టార్చెస్ పెట్టుకున్నాం ఎస్ ఓకే మేము అయితే ఇక్కడ కొంచెం టార్చెస్ పెట్టుకున్నాం ఇక్కడ లేదనుకుంటా ఓకే ఒకసారి ఎత్తుకుదాం మరి ఉంటాయి ఓకే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం మనకి దొరుకుతాయి కావచ్చు అక్కడ బ్యాగ్ వెళ్ళిపోయి అయితే మనం చూద్దాం మన సైడ్ దిక్కు ఇక్కడైతే బ్యాగ్ వెళ్ళిపోతున్నా ఇక్కడ దగ్గర ఎక్కడ నన్ను ఉంటాయి కావచ్చు నాకు తెలీదు ఓకే ఇక్కడైతే కొంచెం ఐరన్ అయితే ఉంది ఐరన్ ఆర్మర్ నెక్స్ట్ డైమండ్ ఆర్మర్ గోల్డెన్ ఆర్మర్ కూడా చేసుకుందాం గాయ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి ఇక్కడ కొంచెం ఐరన్ కూడా తీసుకుందాం ఎస్ పికాక్స్ ఐరన్ అయితే తీసుకుంటున్నాను నేను చాలా అవసరం ఉంది ఇవి మెల్ట్ చేసి ఇది చేసి చాలా టైం పడుతుంది కావచ్చు ఇది మన పార్ట్ 3 సిరీస్ చూడండి నేనైతే కొంచెం ఐరన్ అది కూడా కలెక్ట్ చేసుకుంటున్నా ఓకే మనకు చాలా ఐరన్ వచ్చింది అంటే ఒక 19 సరిపోవచ్చు ఒక 30 అన్న కావాలి ఓకే ఇప్పుడైతే నాకు ఒక 19 అయితే దొరికింది కానీ ఇంకా నేను టార్చెస్ అయిపోయినాయి కావచ్చు ఇంకా కొన్ని టార్చెస్ అయితే తీసుకుంటాను నేను దగ్గర అయితే నేను ఇప్పుడు అటు సైడ్ డార్క్ ఉన్న ఎక్కువ వెళ్ళి టార్చ్ పెట్టుకున్నాను ఓకే ఇక్కడ కొంచెం ఐరన్ ఉంది నేను హ్యాండ్తో కొడుతున్నా పికాక్స్తో కొట్టాలిగా ఓకే కొంచెం ఐరన్ అయితే వస్తుంది అన్న నీకు ఐరన్ పికాక్స్ ఎక్కడ అంటే మేము అప్పట్లో కొంచెం మైనింగ్గా చేసి ఒక 2 or 3 దొరికినాయి భయ్యా అందుకోసం మేము ఐరన్ పికాక్స్ చేసుకొని మైనింగ్ చేస్తున్నాం ఓకే నేనైతే కొంచెం ఇది తీసేసుకొని మీదికి వెళ్తున్నా నాకైతే కొంచెం ఐరన్ ఎక్కువనే దొరికింది ఒక 22 సరిపోవు అనుకుంటా ఓకే ఇంకెక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ మైనింగ్ చేసుకున్నాం ఓకే ఇక్కడైతే లేవు అనుకుంటా తెలీదు మరి టార్చెస్ తీసుకొని మళ్ళీ అక్కడికే వెళ్దాం మనకు చాలా టార్చెస్ కావాలి కానీ మనం మీదికి వెళ్ళి దారిని అయితే అస్సలు మర్చిపోవద్దు గాయ్స్ అయితే మనం టార్చెస్ పెడుతున్నాం మళ్ళీ అదే రూట్లో వెళ్తున్నాం గాయ్స్ మనం స్పైడర్ సౌండ్ వస్తుంది గాయ్స్ అన్న ఎన్ని గనం కలెక్ట్ చేసినా మీకు ఎక్స్పీ ఎందుకు వస్తలేదంటే ఎందుకంటే మనం ఐరన్ కలెక్ట్ చేస్తే మనకి ఎక్స్పీ రాస్తాము జస్ట్ ఇక్కడ కొంచెం ఐరన్ ఉంది జస్ట్ కోల్ కలెక్ట్ చేసిన ఏదన్నా హంట్ చేసినప్పుడు వస్తాయి తమ్ముడు మనకి చాలా ఐరన్ ఉంది తీసుకుంటున్నా నేను ఇక్కడ టార్చ్ పెట్టుకోవాలి ఓకే తీసుకున్నా నేను చాలానే ఉంది మళ్ళీ టార్చ్ పెట్టుకున్నాం మనకి కొంచెం బ్రైట్నెస్ కావాలంటే టార్చ్ అయితే పెట్టుకోవాలి మనం ఈ వీడియో అయితే మీకు చాలా డార్క్ ఉంటుంది ఓకే నేను డౌన్ అవసరం లేదు మీదకే వెళ్దాం మన జాంబీస్ ఉంటుంది అంతా ఓకే మనకైతే జస్ట్ ఒక 27 దొరికాయి ఇప్పుడైతే మనం మీదికి వెళ్ళిపోదాం ఓకే నేనైతే మీదికి వెళ్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ మా యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ మీరు అందరూ సపోర్ట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోయినా ఓకే కానీ మాకు సపోర్ట్ అయితే చేయండి ఓకే నాకు ఇవన్నీ సరిపోతాయి కావచ్చు కొంచెం శాండ్ కూడా తీసుకువెళ్దాం ఓకే నా దగ్గర శాండ్ ఉంది కొంచెం ఫుడ్ తినాలి ఫస్ట్ మనం శాండ్ అవసరం లేదు కొంచెం ఉంది కానీ ఫుడ్ తిందాం అసలు 3 కొంచెం ఓకే తిందాం చాలా కావాలి
చాలా హంగ్రీగా ఉంది. 5 బ్రెడ్డే ఉంది నా దగ్గర. ఓకే తినేద్దాం. ఓకే తినేసాం. ఇప్పుడు మన వర్క్ అయితే అయిపోయింది. కొంచెం తీసేసుకొని వెళ్దాం. ఓకే మనకు శాండ్ అయితే అంత సరిపోతుంది అనుకుంటా. శాండ్ సరిపోతుంది. ఇప్పుడు నేను అక్కడ ఫర్నిచర్ ఉంది కాబట్టి కోల్ తీసేసుకొని అలా పెట్టుకుంటున్నాం. షీప్ని చంపి మనకు ఫుడ్ తీసుకుందాం. అంటే గొర్రె తెలియదు ఫస్ట్ టైం. ఇప్పుడైతే మన మైన్క్రాఫ్ట్ సర్వైవల్లో ఫస్ట్ టైం మనకి ఐరన్ ఆర్మర్ వచ్చేస్తుంది. మన ఐరన్ ఆర్మర్లో ఎన్ని టూల్స్ తయారు చేసుకున్నాం అది మీకు తర్వాత చూపిస్తాం. లెట్స్ గో. అన్నిటిని చంపితే మనకి లెవెల్ 4 వచ్చింది. మనం నెక్స్ట్ గోల్డ్ ఐరన్ అవే వేయాలి ఐరన్ ఆర్మర్ వచ్చిన తర్వాత. ఓకే లెట్స్ గో. ఇప్పుడైతే మనం హౌస్కి వెళ్దాం. ఓకే మనం అయితే ఇప్పుడు హౌస్ దగ్గర వెళ్దాం. ఫస్ట్ మన దగ్గర 2 ఫిషెస్ ఉన్నాయి ఇంటి దగ్గర. అవి తీసుకొని మనకి కొన్ని క్యాట్స్ని ఫీడ్ చేసుకుందాం గాయ్స్. టేమ్ అంటే ఫీడ్ అంటే టేమ్. మనని ఒక క్యాట్ అన్న డాగ్ అన్న ఫీడ్ చేసుకోవడానికి డాగ్కి బోన్ కావాలి, క్యాట్కి ఫిష్ కావాలి గాయ్స్. మీకు ఇష్టమైంది కానీ మీరైతే చేసుకోవాలి. ఇప్పుడు అయితే హౌస్ దగ్గర వెళ్ళలేను. నా హౌస్ దగ్గర వెళ్దాం గాయ్స్. లెట్స్ గో. నేనైతే నా దగ్గర గోల్డెన్ ఆర్మర్ డైమండ్ ఆర్మర్ వచ్చిన తర్వాత నేను నెదర్లోకి పోయి నెదరైట్ ఆర్మర్ ఇట్లా ట్రై చేస్తాను గాయ్స్. అట్లా నా హౌస్ కూడా పార్ట్ 4లో అప్డేట్ చేసుకుంటాను. గాయ్స్. ఇప్పుడు మన పార్ట్ 3 ఇంకెండ్ కాలేదు. ఇప్పుడు మనం చెస్ట్లో కొన్ని తీసుకుంటాం. కొంచెం కాబల్ స్టోన్ పెట్టేసుకొని మీట్ కూడా పెట్టేసుకుందాం. ఫెదర్స్ శాండ్ కొంచెం ఉంది కానీ తీసుకొచ్చుకున్నా. బ్రెడ్ ఓకే. ఊలు పెట్టేసుకుందాం. చికెన్ పెట్టేసుకుందాం. ఓకే మన దగ్గర కొంచెం కోల్ ఉండే కదా. ఒక కోల్ 60 కొంచెం నో కోల్ మన దగ్గర ఒక 64 స్టాక్ అవుతుంది. మనం 64 స్టాక్ని తీసేసుకున్నాం. అది కింద పడింది. దాన్ని తీసేసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫర్నిచర్లు ఉత్తాలి. మనకు ఆల్రెడీ ఉంది ఇంకా అవసరం లే. ఓకే ఇప్పుడు ఐరన్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఐరన్ ఆర్మర్ అయితే తయారు చేసుకుందాం. ఓకే లెట్స్ గో. ఓకే అందులోకి వెళ్తే డేంజర్. ఇప్పుడు మేమైతే మైన్క్రాఫ్ట్లో మెయిన్ షూట్ అయితే స్విమ్మింగ్కి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ ఫిషెస్ కూడా ఉండొచ్చు మనం హంట్ చేసుకోవడానికి. అది మనం ఎతకాలి. ఎతుకుతే దొరుకుతుంది. తెలీదు మరి. ఓకే ఇక్కడ క్యాట్ ఉంది. క్యాట్ ఉంది కావచ్చు. మనం ఇంట్లో 2 ఫిషెస్ ఉన్నాయి. ఫిష్ తీసుకొని క్యాట్ని ఫీడ్ చేసుకున్నాం. నేనైతే హౌస్లోకి వెళ్తున్నాను. నా దగ్గర ఫిషెస్ ఉన్నాయి. ఫిషెస్ తీసుకున్నాం. చెస్ట్ ఉంటాయి. ఓకే నా దగ్గర ఫిషెస్ ఉన్నాయి కావచ్చు తెలీదు కానీ ఫిషెస్ అయితే ఉన్నాయి నా దగ్గర. ఇలా ఫిషెస్ ఏవి లేవు. మళ్ళీ ఫిషెస్ తెచ్చుకోవాలి గాయ్స్. ఓకే ఏమేమో అనుకున్నాం కానీ అవన్నీ నిజం కాదు గాయ్స్. ఓకే లెట్స్ గో. మనం ఇప్పుడు వెళ్దాం. ఐరన్ 6 అయితే మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ఆర్మర్ లాంటిది ఒక చిన్న తయారు చేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్లోకి వెళ్దాం. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ ఎస్. ఇప్పుడు మనం అయితే ఐరన్ ఆర్మర్ తయారు చేసుకుందాం. పూర ఐరన్ ఆర్మర్లో ఫస్ట్ సెట్ అయితే మనకు వచ్చేసింది. ఫస్ట్ అంటే హెల్మెట్ లేకపోతే లెగ్గిన్స్. ఓకే వచ్చేసింది మనకు ఫస్ట్ది. మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఈ లెగ్గిన్స్ మన ఫస్ట్ ఐరన్ ఐటమ్. మన దగ్గర ఉన్న 3 దాంతో మనం ఒక చిన్న బకెట్ తయారు చేసుకోవాలి. దానికి మనం క్రాఫ్టింగ్ దాంట్లోకి వెళ్ళి క్రాఫ్టింగ్ చేసుకోవాలి. బకెట్ కోసం ఐరన్ కలెక్ట్ చేసుకున్నా. ఒక బకెట్ క్రాఫ్ట్ చేసుకున్నాం. బకెట్ ఓకే ఇప్పుడు మనం హెల్మెట్ తీసుకుందాం. హెల్మెట్ రావట్లేదండి. హెల్మెట్ అయితే రావట్లేదు. నేనైతే ఒక బకెట్ తయారు చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే బకెట్ మనకు తయారు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనం కింది కేవ్స్కి పోయినప్పుడు మనకి సేఫ్టీ ఉంటుంది గాయ్స్. ఓకే బకెట్ ఒక 1 చాలు. అవసరం లేదని చెప్పేసి ఓకే వచ్చేసాను ఒకటి. లెట్స్ గో. ఇప్పుడు నేను హెల్మెట్ తీసుకుంటున్నా.
ఓకే నైట్ అయిపోయింది, పడుకోవాలి. మార్నింగ్ లేవగానే ఐరన్ తీసుకుందాం గాయ్స్. ఓకే పడుకున్నాను ఇప్పుడు నేను. గాయ్స్ మీకు ఫాలో చేయండి. నెక్స్ట్ ఈ సిరీస్ అయిపోయిన తర్వాత ఏ గేమ్ ఆడాలను మాకు కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ బటన్ అయితే ఒత్తకపోయినా ఏం కాదు, కానీ మాకైతే చాలా మీ సపోర్ట్ అయితే కావాలి. మీ సపోర్ట్ వస్తే మేము ఏదైనా సాధించగలం. మన దగ్గర అయితే ఇంకా 6 ఉంది. మనకి ఒక లెగ్గింగ్స్ అది కావాలి, అది వస్తలేవు. ఇంకొంచెం ఐరన్ కావాలి మనకి. మనం బయటికి వెళ్దాం ఒకసారి. స్విమ్మింగ్ దగ్గరికి మళ్ళీ వెళ్దాం. ఇవరకు వెళ్ళొచ్చాం కానీ మళ్ళీ సరిపోలేదు, వెళ్దాం. మళ్ళీ ఫిష్ కూడా దొరకవచ్చు మనకి, కానీ లేవు. జెల్లీ ఫిష్ అన్న, అది పాయిజనస్ లిక్విడ్ నిజమే భయ్యా, పాయిజనస్ లిక్విడ్. కానీ దీంతో మనకు ఒక బుక్ తయారు చేసుకోవచ్చు, అది మీకు తెలీదు. ఇంకుసి అట. ఓకే ఇప్పుడు మనం అయితే మన హౌస్లోకి వెళ్దాం. అవసరం మళ్ళీ చూద్దాం. ఓకే ఫిష్ ఇక్కడ ఫిష్ ఉంది, నేను స్వట్తో చంపుతా. ఓకే స్వట్తో ఫిష్ని చంపేద్దాం. ఎస్ దాన్ని మనకు బోన్ రావాలి, బోన్ వచ్చిందో లేదో తెలీదు. ఓకే 1 ఫిష్ అయితే వచ్చేసింది మనకి. పార్ట్ 4లో గోల్డ్ ఆర్మర్, డైమండ్ ఆర్మర్ దొరుకుతుంది. ఇది పార్ట్ 3 ఐరన్ ఆర్మర్ కదా. మనకి పార్ట్ 5లో లాస్ట్ ఎండ్ సిరీస్ ఉంటుంది, అందులో మనకి పార్ట్ 5లో ద ఎంచాంటెడ్ ఉంటుంది. దాంతో మనం ఏమేం చేస్తామో మీకు చూపిస్తాను గాయస్. ఇప్పుడు మనం అయితే ఆర్మర్ తయారు చేసుకుందాం. నెదరైట్ ఆర్మర్ అంటే ఎంచాంట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఒక ఐరన్ ఆర్మర్ తయారు చేసుకుంటున్నా. రైట్ ఫుల్ ఆర్మర్ సెట్ అయితే వచ్చేసి మన దగ్గరికి. ఇప్పుడు నేను కొన్ని చెస్ట్లో పెట్టుకుంటే కొన్ని వేసుకుంటాను. సక్సెస్ఫుల్లీ మన ఆర్మర్ అయితే తయారైపోయింది. ఇప్పటితో మన సిరీస్ పార్ట్ 3 ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ బటన్ కొట్టి అందరికీ షేర్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళందరూ.